హాయ్ ఎవ్రీవన్ 6 to 12 months బేబీస్ కి హోమ్ మేడ్ ఉగ్గు పౌడర్ ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి. 2 గ్లాస్ రైస్ కి 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, కొంచెం శనగపప్పు అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే ఎర్రపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వేయలేదు కాబట్టి చూపిస్తలేను. కొంచెం 6 months నుంచి ట్రై చేస్తున్నాం అన్న వాళ్ళు పప్పులు కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళకంత డైజెషన్ సిస్టమ్ అంతా ప్రాపర్ గా ఉండదు అన్నమాట, చిన్నపిల్లలు కాబట్టి. అనవసరంగా ఎక్కువ పప్పులు వేసి నట్స్ వేసి అట్లా చేయకండి. మీకు కావాలనుకుంటే ఒక 9 months అట్లా వచ్చినాక డ్రై ఫ్రూట్స్ ని సపరేట్ పౌడర్ చేసుకోండి. ఏ ఫుడ్ చేసినా అలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉగ్గులో అనవసరంగా డ్రై ఫ్రూట్స్ వేయకండి. ఒక్కొక్క దాన్ని సపరేట్ గా నానబెట్టేసుకొని ఇంకా డ్రై చేసేసుకోవాలి ఫ్యాన్ కింద. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని సపరేట్ గా అయితే వేయించుకుంటున్నాను. అందులోనే జీలకర్ర కొంచెం ఓమా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది వాళ్ళకి, అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అన్నమాట. మీకు కావాలంటే అన్ని కలిపి కూడా వేయించుకోవచ్చు, బట్ కొంచెం వేగవ అని చెప్పి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందని నేను సపరేట్ గా అయితే వేయించిన. అన్ని కలిపేసి ఒక బాక్స్ లో తీసుకుంటే చాలా డేస్ అయితే వస్తుంది. నిజంగా చాలా బాగుంటది టేస్ట్ కూడా. ప్రాసెస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా మంచిగా యూజ్ అవుతుంది పౌడర్ అయితే.